హలో నమస్తే. ఒరిస్సాలో జరుగుతున్నటువంటి ఒక ఇన్సిడెంట్ ఇది నేను 3 రోజుల నుంచి జరుగుతుంది. బట్ నాకు ఇంతకంటే కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడాలి కాబట్టి దీన్ని స్కిప్ చేసుకుంటూ వచ్చా. యాక్చువల్గా 3 రోజుల క్రితం నుంచి ఇది 3 డేస్ క్రితం జరిగిన ఇన్సిడెంట్. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, టైం దొరికింది దీని మీద. ఓకే, ఇదేంటంటే ఒరిస్సాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ దేశం మొత్తం షేక్ అయిపోయింది. అంటే ఇది కొత్త కాదు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి. బట్ ఇది ఎక్కువగా నేషనల్ న్యూస్ పేపర్లు, మీడియా ఛానళ్ళు కవర్ చేయబట్టి ఇది కొద్దిగా హైలైట్ అయింది ఈ ఇన్సిడెంట్. అదేంటంటే ఒరిస్సా కేంద్రపారా డిస్టిక్లో ఒక అంగన్వాడీ సెంటర్లో నువాగాన్ విలేజ్లో షర్మిస్తా సేతి అనేటువంటి ఒక దళిత అమ్మాయి, 23 సంవత్సరాలు, 23 ఇయర్స్ యంగ్ గర్ల్ షర్మిస్తా సేతి. ఈ అమ్మాయి గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసిందట. ఇప్పుడు వాళ్ళు కూడా మరి దే ఆల్సో రిజర్వేషన్స్, ఉద్యోగాలు వాళ్ళకు కూడా కావాలి కాబట్టి ఎవరో చెప్పారు అంగన్వాడీ సెంటర్లో అసిస్టెంట్గా నీకు ఉద్యోగం ఖాళీ ఉంది, అప్లై చేయమన్నాడు. సో ఆ దళిత మహిళ అంగన్వాడీ సెంటర్ కేంద్రపారా డిస్ట్రిక్ట్ ఒడిశా అంగన్వాడీ సెంటర్ నువాగాన్ విలేజ్లో అప్లికేషన్ పెట్టిందంటే మరి ఆమెకి ఆ జాబ్ వచ్చింది. మరి ఎలా అపాయింట్మెంటా లేకపోతే వాళ్ళు ఎలా అపాయింట్ చేస్తారో తెలియదు, అంగన్వాడీ హెల్పర్ని. ఓకే, బట్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ హర్ అపాయింట్మెంట్ లెటర్. ఈమె అపాయింట్మెంట్ తీసుకొని అమ్మాయి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని చెప్పి ఒక అంగన్వాడీ హెల్పర్గా గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకొని ఆమె ఆ ఫుడ్ సర్వ్ చేయడం, మరి అది పర్మనెంట్ జాబ్లో, ఈ అంగన్వాడీ జాబులు ప్రైవేట్ జాబ్లో నాకు తెలియదు. ఓకే, కాంట్రాక్ట్లో చేస్తారో తెలియదు. బట్ షీ వాజ్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్ యాజ్ ఏ అంగన్వాడీ హెల్పర్ కమ్ కుక్. ఉద్యోగం రాగానే ఆమె యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళి భోజనం ప్రిపేర్ చేసిందట. పిల్లల కోసం ఎదురు చూస్తుందట. పిల్లలు రావట్లేదు అని పిల్లలు ఇప్పుడు రావట్లేదట. ఆమెకి ఫస్ట్ డే అనుకుంది ఏదో లోపల విలేజ్లో ఏమన్నా పండగ లాంటి ఏమైనా ఫెస్టివల్స్ ఏమైనా జరుగుతున్నాయా, పిల్లలు ఎవరు రాలేదు అనుకుందట ఫస్ట్. లేదంటే ఉపవాసం ఏమైనా జరుగుతున్నాయని ఇగ్నోర్ చేసిందంటే డే 1. డే 2 మళ్ళీ భోజనం వండి అలానే కూర్చుందట, పిల్లలు ఎవరు రాలే. ఆమెకు డౌట్ వచ్చింది. 3వ రోజు ఆమెకు డౌట్ వచ్చి ఎవరినో అడిగితే పిల్లలు ఎవరు భోజనం చేయడానికి రావట్లేదంటే అప్పుడు షీ వాజ్ షాక్డ్ టు నో దట్ ఆమె దళిత మహిళ కాబట్టి పిల్లల్ని ఎవరు ఆమె దగ్గర తినొద్దు అని చెప్పి పేరెంట్స్ రిస్ట్రిక్ట్ చేశారని తెలుసుకోవడానికి ఆమెకి 2-3 రోజులు పట్టింది. ఈ 2-3 రోజులు రోజు వెళ్ళటం, ఆ అంగన్వాడీ సెంటర్ని బుడగటం, ఒక చాప వేయటం, కట్ చేయటం, కూరగాయలు భోజనం చేసి వెయిట్ చేస్తుంది, పిల్లలు రావట్లా. తర్వాత ఆమెకు అర్థమైంది, నేను దళిత అమ్మాయిని కాబట్టి వీళ్ళెవరు పిల్లల్ని భోజనానికి పంపించట్లేదు, ఆ ఊర్లో గ్రామంలో ఉన్నట్టు అగ్రకులస్తులని ఆమెకు అర్థం అవడానికి 2-3 రోజులు పట్టింది. ఓకే, ఇప్పుడు అది 2-3 రోజుల తరపుడు ఆమె ఉద్యోగం వచ్చింది. సరేనండి, మీరు తినకపోతే నాకు వద్దులేండి, నేను వెళ్ళిపోతాను అని ఆ అమ్మాయి ఏమనలా. ఏమంటే నాకు మీరు ఒత్తిరని లేతలేదు, ఇది నా జాబు, నాకు వాళ్ళు జాబ్ ఇచ్చారు, నాకు జీతం వచ్చింది, నేను ఈ పని చేస్తానని చెప్పి ఆమె రోజు అక్కడ అన్నం వండటం, కూర్చోవడం, పిల్లలు రాకపోవటం 3 నెలలు నడిచారు. ఎన్ని రోజులు? 3 months. 3 నెలల పాటు మిడ్ డే మీల్ జరగలేదు ఆ గ్రామంలో. ఎందుకు? దళిత అమ్మాయి భోజనం వండుతుందని. చూడండి. ఓకే, ఇదే ఒరిజినల్ భారతదేశం. ఇదే మన సోషల్ మీడియాలో చూసేది అది భారతదేశం కదా, అది డిజిటల్ కంట్రీ. దాన్ని డిజిటల్ ఇండియా అంటారు. దిస్ ఈజ్ యాక్చువల్ ఇండియా. ఓకే, అమ్మాయి దళిత అమ్మాయి భోజనం పెట్టిందని అక్కడ గ్రామస్తులు మొత్తం కూడా కలిసి పిల్లల్ని భోజనానికి కూడా పంపించలేదు 3 నెలలు. ఆ తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి ఎవరో కంప్లైంట్ చేస్తే ఎన్ని రోజులు ఇలా పిల్లలు మిడ్ డే మీల్స్ పెట్టట్లేదు, దళిత అమ్మాయి వండుతుందని తింటలేదు వీళ్ళని చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్కి కంప్లైంట్ రాస్తే ఎవరో, తర్వాత అధికారులు మొత్తం వచ్చి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు మొత్తం వచ్చేసి అక్కడ మీటింగ్ పెట్టి గ్రామస్తులతోటి వాళ్ళందరితో మీటింగ్ పెట్టి సెట్ చేయడానికి ట్రై చేశారు. ఈ మధ్యలో ఈ గ్రామ పెద్దలు వీళ్ళందరూ వెళ్ళి ఈ అమ్మాయి ఇంటి మీద వాళ్ళ తల్లిదండ్రులను తిట్టారట. పోయి నువ్వెందుకు ఉద్యోగ అప్లికేషన్ పెట్టావు,
ఇదే ఉద్యోగం ఎందుకు చేసావు, నువ్వు వేరే ఉద్యోగం చేసుకోవచ్చు, ఏదో ఉద్యోగం అప్లికేషన్ పెట్టవచ్చు కదా, నువ్వు దీనికి ఎందుకు పెట్టావు, ఇక్కడ నీకు ఉద్యోగం వచ్చింది, నువ్వు దళిత అమ్మాయివి, నువ్వు 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 వండిన పిల్లలు మా పిల్లలు ఎలా తింటారు, నువ్వు వండిన భోజనం మా పిల్లలు ఎలా తింటారు అని గొడవపడ్డారట అక్కడ గ్రామస్తులు అగ్రవర్ణాల మొత్తం వెళ్ళి ఆ తల్లిదండ్రులతోటి. మీ అమ్మాయి ఎందుకు అక్కడ ఉద్యోగం చేస్తుందని, ఇప్పుడు మీ దళిత అమ్మాయి వండిన ఫుడ్ మా పిల్లలు తినాలా అనేది వాళ్ళ ఉద్దేశం. ఓకే, సో మరి ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది. సరే ఏదో మనది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి నాన్న తిప్పలబడి మొత్తానికి వాళ్ళని ఒప్పించారు. ఈ మధ్యలో ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీని నేను ఫస్ట్ టైం అప్రిషియేట్ చేస్తున్నాను. ఓకే, జనరల్లీ ఐ డోంట్ అప్రిషియేట్ బీజేపీ పీపుల్, రైట్, యూనో, ఎందుకంటే నేను బేసికల్లీ సపోర్టర్ ఆఫ్ ఇండియా బ్లాక్ కాబట్టి, సో ఎన్డీఏ బ్లాక్లో ఉన్న వాళ్ళని నేను అప్రిషియేట్ చేయను, బట్ ఇతన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఫస్ట్ టైం ఐ థింక్ ఈజ్ ద ఫస్ట్ ఎంపీ whom I am appreciating. I am saluting to this MP, భారతీయ జనతా పార్టీ ఎంపీ. ఇతని పేరు బైజయంత్ పాండా, ఒక బ్రాహ్మణ్ ఎంపీ ఇతను. ఈ గొడవంతా జరుగుతుంటే అతను లోకల్ ఎంపీ కాబట్టి అతను చెప్పారట ఎవరు, మీ ఎంపీ నియోజకవర్గంలో ఇది జరుగుతుంది, కుల వివక్ష జరుగుతుంది అని చెప్పారంటే ఎవరో అతను తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఏంటి గొడవ అని అడిగితే, ఇది ఇట్లా దళిత అమ్మాయి భోజనం వండుతుందని, వీళ్ళు ఎవరు తింటలేదు అని అంటే, ఆ పిల్లలందరిని తీసుకొని ఇతను అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి నేను కూడా తింటున్నాను, నేను బ్రాహ్మణుని, దళిత అమ్మాయి పెట్టిన భోజనం నేను కూడా తింటున్నానని పిల్లలతో కూర్చొని, ఇక్కడ కనిపిస్తుందిగా ఎంపీ కూర్చొని పిల్లలతో కూర్చొని అతను భోజనం చేసి పిల్లల్ని తల్లిదండ్రులను ఒప్పించి దాన్ని సెట్ చేశాడు అతను, ఒక ఎంపీ. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, దళిత అమ్మాయి వండిన భోజనం నేను తింటున్నానని ఒక రోల్ మోడల్ సెట్ చేశాడు అక్కడ అతను. సరే ఇంక అది అట్లీస్ట్ దట్ ఈ కుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. సరే ఇంక ఇళ్లలోకి రాని ఎవరు ఇంటికి పోతే బ్రాహ్మణ్ ఈజ్ అ బ్రాహ్మణ్. ఓకే, వన్స్ దే ఆర్ ఇన్సైడ్ దేర్ హౌస్ దేర్ బ్రాహ్మణ్స్ ఆర్ బ్రాహ్మణ్స్. ఓకే, దే డోంట్ అలౌ అవుట్ సైడర్స్ టు కమ్ ఇన్ సైడ్ అండ్ దట్స్ ఎ డిఫరెంట్ కేస్. ఓకే, సొసైటీలో వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళ సొసైటీలో అది రావడానికి ఇంకెన్ని దశాబ్దాలు పట్టిద్ది, అది ఒక 1000 సంవత్సరాలు పట్టిద్దాము, అసలు వచ్చిద్దో లేదో కూడా చెప్పలేము. ఆ కుల వివక్ష మొత్తం దేశం మీద, ముఖ్యంగా ఇలాంటి పొలిటికల్ పార్టీలు, బీజేపీ లాంటి పొలిటికల్ పార్టీలు ఉన్నంత వరకు అది జరగదు. ఎందుకు, దట్ ఈస్ డామినేటెడ్ బై అపర్ కమ్యూనిటీ. వాళ్ళు కుల వివక్ష తీసేస్తారని మేమైతే అనుకుంటే, కులాలు ఉండాలి, అందరు కలిసి ఉండాలని ప్రచారం చేస్తున్నారు తప్ప కులం తీసారని చెప్పట్లే. సరే అట్లీస్ట్ ఆ ఒక సెక్యులర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటివి ఉండకూడదని సెట్ చేశాడు. అదే దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, దట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ దిస్ బీజేపీ ఎంపీ, ఏ బైజయంత్ పాండా, ఏ బ్రాహ్మణ్ ఎంపీ. సో ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్ బికాస్ అక్కడ రోల్ మోడల్గా ఒక దళిత అమ్మాయి ఫుడ్ తిని పిల్లలు మొత్తం కన్విన్స్ చేసి సెంటర్ని ఓపెన్ చేశాడు, మళ్ళీ సెంటర్ ఓపెన్ చేశాడు. ఓకే, ఆ విషయం మాత్రమే దట్ ఈస్ ఐఎమ్ అప్రిషియేటింగ్ హిమ్. ఓకే, మోరోవర్ ఇట్లాంటి ఇన్సిడెంట్లు కొత్త కాదు, గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఏం జరిగినాయి గతంలో, కర్ణాటకలో కొన్ని కోకొల్లలు ఇన్సిడెంట్స్ ఇలాంటివి. మిడ్ డే మీల్ స్కీమ్ని చాలా విలేజ్లట పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు పిల్లలకి, దళిత అమ్మాయికి ఇప్పుడు ఈ మిడ్ డే మీల్ కుక్లకి వాళ్ళ రిజర్వేషన్ మీద దళితులు కూడా వస్తాయి కదా, కొన్ని చోట్ల దళితులు వండుతున్నారు భోజనాన్ని. కర్ణాటకలో అట్లా మిడ్ డే మీల్ స్కీమ్ని కొన్ని విలేజ్లు బాయ్కాట్ చేశారట. కోలార్ అనేటువంటి ఒక ప్లేస్ కర్ణాటకలో, కోలార్, దళిత అమ్మాయి భోజనం వండుతుందని చెప్పి ఇట్లానే అక్కడ గొడవ అయింది. మళ్ళీ అక్కడ అధికారులు వచ్చి, పోలీసులు వచ్చి విలేజర్లతో మాట్లాడి గొడవ చేసి కన్విన్స్ చేశారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఎప్పుడూ పురాతన కాలం నుంచి ఆ కులాన్ని మోస్తూ ఉంటారు. మీరు కన్విన్స్ చేసి కౌన్సిలింగ్ చేస్తే, ఇప్పుడు ఇది ఇతను బ్రాహ్మణతను వెళ్ళి కూర్చొని ఇదిగో నేను తింటున్నాను మీరు తినండి అని అంటే అప్పుడు పిల్లలందరినీ పంపించారు కదా. అంటే అలాగే ఈ సమాజాన్ని అగ్రకులాల వాళ్ళు తలుచుకుంటే సమాజంలో కుల వివక్ష తీసేయచ్చు. అగ్రకులాల వాళ్ళు తలుచుకుంటారు. పెరియార్ లాంటి వాడు, పూలే లాంటి వాళ్ళు దళితులు కాదు. పెరియార్ ఈజ్ నాట్ దళిత్, పూలే ఈజ్ నాట్ దళిత్, వాళ్ళు అయ్యారు. ఇప్పుడు అగ్రకులస్తులు కనుక మానవత్వంతో కనుక ఆలోచించారంటే, అగ్రకులస్తులు మానవత్వంలోకి వెళ్ళారంటే సమాజం మారిద్ది. ది క్యాస్ట్ ఫీలింగ్ కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే అగ్రకులస్తులు మారట్లేదు. అది నా ఉద్దేశం. ఈయనలాగా అందరూ మారితే, అంటే రాజకీయాల కోసం చేస్తే ఎవడేం చేయలేము. ఓకే, అట్లీస్ట్ హీ హాజ్ డన్ సంథింగ్ గుడ్. ఓకే, అలాగ మారితే మారిపోయింది. ఇది ఉత్తరప్రదేశ్లో మిర్జాపూర్లో ఒక కేసు జరిగింది. మిర్జాపూర్ ఉత్తరప్రదేశ్లో
అక్కడ స్పెసిఫిక్గా దళిత పిల్లలనేమో పోయి టాయిలెట్లు క్లీన్ చేయమని చెప్తున్నారట. పిల్లలు స్కూల్కి వచ్చే దళిత పిల్లలు ఉంటారు కదా, ఆ టీచరు ప్రిన్సిపాల్ దళిత పిల్లల్ని పిలిచి టాయిలెట్ క్లీన్ చేయండి అంటున్నారట. సార్ మేమే ఎందుకు టాయిలెట్ క్లీన్ చేయాలంటే, ఇంకేంది మీరేంటి, మీరు చేసే పని అదే కదా. స్కూల్కి వచ్చిన తర్వాత ఆడు దళిత వృత్తితో మీకెందుకు? స్కూల్కి వచ్చే ఒక పిల్లోడు, డ్రైవర్ పిల్లోడు రావచ్చు స్కూల్కి, ఎమ్మెల్యే పిల్లోడు రావచ్చు స్కూల్కి, పోలీస్ పిల్లోడు రావచ్చు, వ్యాపారస్తుల పిల్లోడు, స్కూల్ టీచర్ పిల్లలు కూడా రకరకాల వృత్తులతో పిల్లలు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు డ్రైవర్ కొడుకురా, నువ్వు డ్రైవింగ్ చేయమంటే చేస్తారా వాడు? ఓకే, మీ నాన్న లేబర్ పని చేస్తాడు, ఇటుక బట్టీలు పని చేస్తాడు, నువ్వు ఇక్కడికి వచ్చి ఇటుక బట్టీలు పని చేయమని. అదేంటి? మిర్జాపూర్లో జరిగిన కేసు అది. దళిత పిల్లలను పిలిచి మీరే టాయిలెట్లు క్లీన్ చేయాలి, ఎందుకంటే అది మీ వర్క్ అని చెప్తున్నాడంటే పిల్లలకి ప్రిన్సిపాల్. అది పెద్ద రచ్చ అయిపోయింది. తమిళనాడులో ఇది మళ్ళీ మిడ్ డే మీల్స్లో తమిళనాడులో ఇది ఒక గొడవ. ఏంటి, కొన్ని విలేజ్లు ప్లేట్లు కూడా సపరేట్ ప్లేట్లు పెట్టారట. ఆ స్కూల్ మిడ్ డే మీల్లో సపరేట్ ప్లేట్లు, దళితులకి సపరేట్ ప్లేట్లు, వీళ్ళకి పెట్టారట. కొంతమంది ఇప్పుడు అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు ప్లేట్లు తెచ్చుకుంటున్నారట ఇంటి దగ్గర నుంచి. ప్లేట్లు ఎందుకు తెచ్చుకుంటున్నారు ఇంటి దగ్గర నుంచి? వీళ్ళు దళితులు తిన్న ప్లేట్ల మీద తినాల్సి వచ్చిందని. సో అది మొత్తం సెట్ చేశారు అక్కడ ఏది తమిళనాడులో ఒక చట్టం వేసి, అలా కాదు ప్లేట్లు మొత్తం అదేం లేదు, అన్నీ కలిసే ఉంటే అందరు కలిసి భోజనం చేయాలని పెట్టేశారు అక్కడ తమిళనాడులో. ఓకే, వాళ్ళు కొద్దిగా ద్రవిడియన్ ఐడియాలజీ కాబట్టి, అదే పెరియార్ వారసులు కాబట్టి మొత్తం నరికేశారు అవన్నీ. ఇంకా ఉంది తమిళనాడులో. బికాజ్ తమిళనాడు ఈజ్ బిగ్గర్ స్టేట్. అది చాలా పెద్ద స్టేట్. ఎక్కడొక్కటి ఇప్పటికి కూడా నూకన్ కాన్లో జరుగుతూ ఉంటాయి. బీహార్ స్కూల్లో ఇది కేసు అంటే బీహార్ గయాలో జరిగింది. ఇది ఈ బీహార్ గయాలో జరిగింది. మిడ్ డే మీల్స్ మిడ్ డే మీల్స్ దళిత అమ్మాయి భోజనం వండిందని ఆపారు. సరే, ఇవన్నీ గతంలో జరిగినవి. బట్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఇది ఒరిస్సాకి సంబంధించిన అమ్మాయి. ఇది ఒక బ్రాహ్మణత్తుని వెళ్ళి భోజనం చేసి సెట్ చేయటం ఇదంతా కూడా. సో లెట్ us appreciate the politicians, at least those who try to reduce this kind of atrocities. Thank you, namaskaram. And we are pity for that girl. మరి 3 నెలలు ఎంత మానసిక వేదన అనుభవించండి. 3 నెలలు 3 months డిస్క్రిమినేషన్కి ఎవరు రావట్లేదు కదా. రోజు భోజనం వండుతుంది, కూర్చుంది, ఎందుకు రావట్లేదు, కులం బట్టి రావట్లేదు అని అమ్మాయికి తెలిసిపోయింది. 23 సంవత్సరాల అమ్మాయి. పెద్ద అమ్మాయి అయితే మెచ్యూరిటీ ఉండొచ్చు, చిన్నపిల్ల కదా, 23 less than 30 years ఆర్ ఆల్ యంగ్ గర్ల్స్. ఓకే, వాళ్ళకి చాలా ఫీల్ అవుతారనమాట లోపల. ఓకే, అదే విషయం. థ్యాంక్ యూ, నమస్కారం.